అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలి, ఎందుకు తోరం కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, అసలు తోరానికి సంబంధించినటువంటి పూర్తి సందేహాలకి సమాధానాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం గురించి మన అందరికీ తెలిసిన విషయమే. అసలు ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు, దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా? అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకి దారితీస్తుంది అని నమ్మేవారు కూడా ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసము కనీసము 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారి కోసము, ఒకటి మన కోసము, ఒకటి వాయనంలో ముత్తైదువులకి ఇవ్వడం కోసం అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదము కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఒక తెల్లటి దారబ్బంతి తీసుకొని, తెలుపు దారబ్బంతినే ఉపయోగించాలండి. కొత్తగా దారబ్బంతి అనేది తీసుకోండి. అలా తీసుకున్నటువంటి ఈ దారబ్బంతిని 9 పోగులుగా మనము పోసుకోవాలి. దారంతో అంటే 9 పోగులు కంపల్సరీ ఉండాలండి. 9 పోగులకి తక్కువగా ఉండకూడదు. అలా 9 పోగులు చేసుకున్న తర్వాత ఎక్కడ తెలుపు అనేది లేకుండా చక్కగా ఆ 9 పోగులకు పసుపు అనేది రాసుకోవాలి. అలా పసుపు రాసుకున్న తర్వాత 9 చోట్ల కుంకుమ అనేది, కుంకుమతోటి బొట్లు అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడైతే కుంకుమ బొట్లు పెట్టుకున్నారో అక్కడ ఒక్కొక్క పువ్వును ఉంచుతూ 9 ముడులు అనేది వేసుకోవాలండి. కంపల్సరీ 9 ముడులు అనేది వేసుకోవాలి. మీ దగ్గర 9 పువ్వులు లేకపోతే ఒక ముడి అనేది మామూలుగా వేసేసుకోవచ్చు. ఇలా సిద్ధమైనటువంటి తోరాలని అమ్మవారు ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు. గ్రంథి అంటేనే ముడి అని అర్థము. తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసము ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదువుతూ తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. ఆ మంత్రాలను ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలా మంత్రాలతోటి ఒక్కొక్క ముడిని పూజించడం అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ శ్లోకంని చదువుకుంటూ ఈ తోరాన్ని కుడి చేతికి మాత్రమే ధరించాలన్నమాట. మనకి కుడి చేతికి ధరించాలి అని మనకి ఈ శ్లోకంలోనే తెలియచేస్తుంది. అయితే మనకి ఈ తోరానికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. అసలు తోరం ఎప్పుడు కట్టుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. తోరంని ఎప్పుడూ కూడా షోడశోపచార పూజ అయిన తర్వాత తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాతే చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రత కథ అనేది చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి. తోరంని ఎప్పుడు తీసేయాలి అంటే చాలా వరకు పూజ అయిన వెంటనే తీసేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. తప్పనిసరిగా తోరాన్ని ఒక రాత్రి కానీ ఒక పగలన్నా కానీ ఉంచుకోవాలని చెప్తున్నారు పెద్దలు. అలా ధరించే తోరమే సంతానాన్ని, సంపదని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని నమ్ముతారు. అయితే తోరం తీసాక ఆ తోరాన్ని ఏమి చేయాలి అని కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది. పూజ ముగిసిన తర్వాత అమ్మవారి పూజలో ఉపయోగించినటువంటి నిర్మాల్యం అంతా తీసేస్తూ ఉంటాం కదండి. ఆ నిర్మాల్యంతో పాటు ఈ తోరాన్ని కూడా కలిపి పారేటువంటి నీళ్ళల్లో కానీ చెట్ల మొదల్లో కానీ వేయాలి. సమయం లేని వారు తోరంని ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది కదా. సమయం లేదు అనుకుంటే కేవలం ముందు రోజు మీరు పోగులు పోసి మాత్రమే ఉంచుకోవాలండి. దానికి పసుపు రాయడం కానీ ముడులు వేయడం ఇలాంటివి అయితే చేసుకోకూడదు. కేవలం పోగులు పోసుకొని ఉంచుకోవాలి. మరుసటి రోజు ఒకసారి నీళ్ళల్లో తడిపి పసుపు రాసుకొని తోరం అనేది తయారు చేసుకోవాలి. అమ్మవారికి పెట్టినటువంటి తోరంని ఏమి చేయాలి అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఒకవేళ చిన్న పాప ఉంటే కనుక ఆ పాపకి కట్టవచ్చు. అలా కట్టడం వలన వారికి విద్యాభివృద్ధి, ఆయుష్, మంచి బుద్ధి, కుశలతలు లభిస్తాయండి. ఒకవేళ అలా ఎవరు చిన్న పాప లేరు అనుకుంటే పారేటువంటి నీటిలో వేసేయచ్చండి.
ఇదండి వరలక్ష్మి వ్రతంలో తోరంకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను మీకు సమాధానం అనేది ఇస్తాను. సో ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.